ముంబై మేయర్గా బీజేపీ అభ్యర్థి రీతూ థాండే ఎన్నికయ్యారు. ముంబై మేయర్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. సుదీర్ఘ చర్చల తర్వాత రోజులు తరబడి నెలకొన్న సస్పెన్షన్ తొలగిపోయింది. మేయర్గా బీజేపీ అభ్యర్థి ఘట్కోపర్ నుంచి కార్పొరేటర్గా గెలుపొందినటువంటి రీతూ థాండే ఎన్నికయ్యారు. 25 ఏళ్లుగా ముంబై మేయర్ సీట్లో శివసేన పార్టీ అభ్యర్థి ఉండేవారు. తాజాగా ఇప్పుడు మేయర్ సీటు బీజేపీ దక్కించుకుంది. శివసేన షిండే పార్టీ డిప్యూటీ మేయర్ సీటుతో సరిపెట్టుకుంటుంది. వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఖాడీని డిప్యూటీ మేయర్గా ఎంపిక చేసింది. డిప్యూటీ మేయర్ పదవికి పార్టీలోని 4 అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. దీంతో సంజయ్ శంకర్ ఖాడీ వచ్చే 15 నెలల పాటు డిప్యూటీ మేయర్గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థిని శివసేన ఆ సీట్లో కూర్చోబెడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.